నమస్తే, నా పేరు హేమలత. స్పిరిచువల్ డివోషనల్ యోగా క్లాస్కి స్వాగతం. వీరభద్రాసన ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. వీరభద్రాసన సమస్థితిలో నిలబడాలి. హ్యాండ్ సైడ్ ఆఫ్ ద బాడీ. శ్వాసని అబ్జర్వ్ చేస్తూ నమస్కార ముద్రలో ఉండి ఇన్హేల్ చేస్తూ ఆర్మ్స్ని రైజ్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ని బ్యాక్ తీసుకోవాలి. లెఫ్ట్ లెగ్ వచ్చేసి ఫ్రంట్లోనే ఉంచి 90 డిగ్రీ యాంగిల్లో వంచాలి. లెఫ్ట్ లెగ్ వచ్చేసి 45 డిగ్రీ యాంగిల్ పెట్టాలి. ఆర్మ్స్ని వీరభద్రాసనంలోకి పైకి రైజ్ చేయాలి. కళ్ళు తిరగకపోతే పైకి చూడొచ్చు, లేదంటే స్ట్రైట్గా చూడండి. ఎక్సేల్ చేస్తూ వీరభద్రాసన 2కి రావాలి. ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లాంక్ పొజిషన్. ఎక్సేల్, ఆర్మ్స్ అప్ చేసి వీరభద్రాసన 3, డాన్సింగ్ వీరభద్రాసన అంటాం. ఎక్సేల్ చేస్తూ వీరభద్రాసన 4, రెస్టింగ్ వీరభద్రాసన అంటాం దీన్ని. శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వీరభద్రాసన 4 తర్వాత వీరభద్రాసన 2 వచ్చి ఎక్సేల్ చేస్తూ పాదహస్తాసన. ఇన్హేల్, రైజ్ ఆర్మ్స్ అప్, ఎక్సేల్, నమస్కార ముద్ర. అలాగే అదర్ లెగ్తో కూడా చేయాలి. బెనిఫిట్స్ ఆఫ్ వీరభద్రాసన. భద్రాసన మీన్స్ రెడీ టు ఫైట్, వారియర్ పోజ్. వీరభద్రాసన మెంటల్గా వచ్చే సమస్యలని, ఫిజికల్గా వచ్చే సమస్యలని ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. ఈ వీరభద్రాసన వలన చేతులు, పాదాలు, లోయర్ బ్యాక్, మజిల్స్ అన్ని భాగాలు దృఢంగా తయారవుతాయి. ప్రతిరోజు చేయడం వలన ఈ ఆసన ప్రాక్టీస్ స్టేబుల్గా ఉంటారు. అలాగే ఫ్లెక్సిబుల్గా ఉంటారు. ఆసనం వలన మూలాధార చక్రము మరియు స్వాదిష్టాన చక్రము యాక్టివేట్ అవుతాయి. ఈ ఆసనం చేయడం వలన ఒక యుద్ధ వీరుడిలా తయారవుతాము. అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేయడానికి, సాల్వ్ చేసుకోవడానికి మనకే సాల్వేషన్ అనేది దొరుకుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండేంత కాన్ఫిడెన్స్ వస్తుంది. వారియర్ లాగా ఆలోచిస్తాము. లేజినెస్ తగ్గుతుంది. అలాగే పనిలో కూడా ఇగ్నోరెన్స్ అనేది ఉండదు. ఈ ఆసనం వలన ఫీట్, లెగ్, అబ్డామెన్, కాఫ్ మజిల్స్, అవుటర్ హిప్ ప్లేస్ ఇలా అన్ని భాగాలకి స్ట్రెంగ్త్నిస్తుంది. మనం మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకు స్ట్రెంగ్త్ తగ్గకుండా ఉంటుంది. ఎవరు చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్, ఏదైనా నీ సర్జరీస్ ఉన్న వాళ్ళు, సర్జరీ అయిన వాళ్ళు, బ్యాక్ బోన్ సర్జరీ అయిన వాళ్ళు చేయకూడదు. హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు చేయకూడదు.